గత ప్రభుత్వ హయాంలో తొలగించిన ఈ సేవా ఉద్యోగులను తాము అధికారంలోకి రాగానే విధుల్లోకి తీసుకుంటామని యువకాలం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం వేమన విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీ ఆదివారం తిరుపతిలోని అలిపిరి నుంచి అమరావతి వరకు చేపట్టనున్న పునర్జీవన సైకిల్ యాత్రలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 16 నుంచి 19వ తేదీ వరకు విజయవాడలో చేపట్టనున్న రిలే నిరాహార దీక్షలను జయప్రదం చేయాలని కోరారు. ఈ సైకిల్ యాత్రకు సిఐటియు సంపూర్ణ మద్దతిస్తుందని ప్రకటించారు. గత 18 సంవత్సరాలుగా ఎదుగు బొదుగు లేని జీవితాలు అనుభవిస్తున్న ఈ ఉద్యోగుల పట్ల వివక్ష వేడాలని, వేతనాలు పెంచి రెగ్యులరైజ్ చేయాలని కందారపు మురళి ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరించడం మానుకోవాలని, బాధ్యతగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మీ సేవ ఉద్యోగులకు న్యాయం జరగని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మార్చడానికి వెనుకాడేది లేదని, పెద్ద ఎత్తున పోరాటాలు చేపట్టాల్సి వస్తుందని కందారపు మురళి హెచ్చరించారు. అత్యంత న్యాయమైన, ధర్మబద్దమైన డిమాండ్లతో పోరాడుతున్న మీ సేవ ఉద్యోగులకు సమాజంలోని అన్ని వర్గాల వారు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈ సేవా ఎంప్లాయీస్ అసోసియేషన్ తిరుపతి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాలసుబ్రహ్మణ్యం, రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ 2003 నుంచి 18 ఏళ్లుగా 170 ప్రభుత్వ అర్బన్ మీ సేవా కేంద్రాల్లో విధులు నిర్వహించిన 607 మంది ఉద్యోగులను గత ప్రభుత్వ పాలనలో తొలగించడం జరిగిందని ఆరోపించారు. యువకాలం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీని అమలు చేయాలని, కూటమి ప్రభుత్వం అధికారంలో ప్రభుత్వం వచ్చి 19 నెలలు అవుతున్నా ఇంతవరకు పట్టించుకోలేదని, శాంతియుతంగా తాము దీక్షా కార్యక్రమాలు చేసినట్లు వెల్లడించారు. మీ సేవా కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు దాదాపు 467 సర్వీసులు అందించడంతో పాటు ప్రభుత్వ శాఖలకు ఏటా 4,000 కోట్ల ఆదాయాన్ని, యూజర్ ఛార్జెస్ రూపంలో మరో 30 కోట్ల ఆదాయాన్ని సమకూర్చామన్నారు. అనంతరం మీడియా సమావేశంలో సైకిల్ యాత్ర పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో సంఘం నేతలు శ్రీధర్, భాస్కర్, మోహిని, రేవతి, సురేష్ తదితరులతో పాటు సిఐటియు నేతలు ఈఎస్ కుమార్, శివప్రసాద్ రెడ్డి, కుమార్ తదితరులు మద్దతుగా పాల్గొన్నారు. అర్బన్ ఈ సేవా ఉద్యోగులు గత 18 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున ప్రజానీకానికి సేవలు అందిస్తూ ఉన్నారు. ఒక ఐటీ సెక్టార్లో అనేక రకాలైనటువంటి సేవల్ని అందించడానికి మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రంలో తోడ్పడినటువంటి సాధకులు ఎవరైనా ఉన్నారు, లేదా ఈ ఆంధ్ర రాష్ట్రంలో కొత్త ప్రయోగానికి నాంది పలికారని అంటే మొదట వీళ్ళ పేరే చెప్పుకోవాలి. అట్లాంటి వాళ్ళకి ఈరోజు ఏర్పడినటువంటి కష్టం చాలా పెద్దది. వాస్తవంగా వీళ్ళని ఎప్పుడో రెగ్యులరైజ్ చేసి ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఈజ్ ఆఫ్ డూయింగు, స్పీడ్ ఆఫ్ డూయింగు, లేదా పారిశ్రామికవేత్తల సదస్సుల్లో ఆయన చెప్పే విషయాలు, తన కారణంగానే మొత్తం హైదరాబాదు నగరంలో ఐటీ సెక్టార్ అభివృద్ధి అయింది, ఇవన్నీ పదే పదే చెప్తూ ఉంటారు. ఇవన్నీ చెప్పొద్దని మేమేం చెప్పడం లేదు. ఈ రకంగా చెప్పుకోవడానికి కారకులైనటువంటి వాళ్ళని ఈరోజు విస్మరించి అన్యాయంగా వాళ్ళని అధర్మంగా ఇబ్బందులు పెట్టడం అనేది ఏ రకమైనటువంటి న్యాయమో సమాధానం ఈ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 607 మంది ఉద్యోగుల్ని ఒక కొత్త వ్యవస్థ వచ్చిందని గత ప్రభుత్వం తొలగించినప్పుడు వీళ్ళందరూ చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వాస్తవంగా మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయాల్సినటువంటి పరిస్థితి పోయి మమ్మల్ని తొలగించడం ఏంది, మేము అదనపు మనుషులు అని చెప్పి ఆ రోజున ఆందోళన చేస్తే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఈరోజు కూటమి నాయకులందరూ కూడా ఆ రోజున వీళ్ళ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. మేమే గనక అధికారంలోకి వస్తే మిమ్మల్ని రెగ్యులరైజ్ చేయడమే కాదు, తొలగించిన అందరినీ పనుల్లోకి తీసుకుంటామని చెప్పి ఆ రోజున చెప్పారు. ఈరోజు 19 నెలలు కావస్తూ ఉంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా వీళ్ళ గురించి చర్చించడానికి మీకు అవకాశం లేదా? వీళ్ళ బాధని ఏ రూపంలో పరిష్కరించాలన్నటువంటి ఆలోచన ఇప్పటిదాకా చేయకపోవడానికి కారణాలు ఏమిటో ఈ ప్రభుత్వం చెప్పకుండా బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నటువంటి తీరుని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకించింది. తిరుపతి కేంద్రంగా నిరసనను కూడా తెలియజేశారు. యావత్తు ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళకి మద్దతుగా సిఐటియు నాయకత్వం, సిఐటియు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టింది. యువగళం పాదయాత్రలో స్వయంగా లోకేష్ గారు వీళ్ళ కష్టమంతా విని, ఇది మా నాన్నగారు అంటే తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చినటువంటి పథకము, ఈ పథకాన్ని బలహీనపరచడానికి మేమేమాత్రం సహించేది లేదు, అంగీకరించేది లేదు, మేము అధికారంలోకి వస్తూనే ఈ సమస్యలంటి పరిష్కారం చేయడమే కాదు, మీకు అన్ని రకాలుగా ఉద్యోగ భద్రత కల్పించడం
మేమే బాధ్యత తీసుకుంటామని చెప్పి ఆయన యువగళం పాదయాత్రలో చెప్పారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు దాకా అనేక సార్లు వీళ్ళు మంత్రుల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ, కనిపించిన ప్రతి ఒక్కరి చుట్టూ వెళ్ళి వాళ్ళకి దండం పెట్టి సమస్య పరిష్కారం చేయండి అని అడుగుతుంటే ఈ రోజు దాకా పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. ఇది ఏమాత్రం న్యాయం కాదు. మీరిచ్చినటువంటి హామీకి భిన్నంగా మీరు వ్యవహరించడం అనేది ఇది అన్యాయం అనేటువంటిది. తక్షణం వీళ్ళందరినీ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని చెప్పి సిఐటి తరఫున మేము డిమాండ్ చేస్తాము. పదే పదే చెప్పి విసిగిపోయి అనేక పోరాటాలు చేసి దగాకు గురైనటువంటి ఈ మీ సేవ ఉద్యోగులు చేపడుతున్నటువంటి ఉద్యమం తాజాగా అనుకున్నదేమంటే, ఇక్కడి నుంచి తిరుపతి నుంచి 7వ తారీఖున అలిపిరిలో ఆధ్యాత్మిక కేంద్రం నుంచి, ఇక్కడ స్పష్టంగా ఆధ్యాత్మిక పాలనా, ఇక్కడ ఆలయం నుంచి, ఆధ్యాత్మిక ఆలయం నుంచి పాలనాలయం అమరావతి వరకు, అంటే తిరుపతి నుంచి అమరావతి వరకు సైకిల్ యాత్ర చేపట్టాలని చెప్పి ఈ యూనియన్ నిర్ణయించింది. ఈ ఉద్యోగులు దాంట్లో భాగస్వాములు అవుతారు. తిరుపతిలో 7వ తారీఖున ఇది ప్రారంభమై అమరావతికి చేరుకుంటుంది. చేరుకున్న తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కలిసి రిలే నిరాహార దీక్షలను ప్రారంభిస్తారు. ఇంత దూరం ఇంత కష్టాన్ని ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉందా ఈ ప్రభుత్వంలో? ఇది సమంజసం కాదు. ఇక్కడి నుంచి వీళ్ళు బయలుదేరి ఇన్ని కష్టాలు పడి అమరావతికి వచ్చి అక్కడ అన్నం తినకుండా కూర్చొని మా సమస్యలు పరిష్కరించడం మహాప్రభు, 607 కుటుంబాలు వీధులు పాలైపోయినాయి, మమ్మల్ని కాపాడుతామని చెప్పి ఆ రోజున మీరు చెప్పారు. ఇంకా పరిష్కరించలేదు. మాకు ఉద్యోగ భద్రత కల్పించండి, వేతనాలు పెంచండి. నా పేరు రామకృష్ణారెడ్డి. ఈ సేవలో 18 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. మమ్మల్ని వైసీపీ ప్రభుత్వము సచివాలయం పెట్టి మమ్మల్ని తీసివేసింది. మాకు ఉపాధి కల్పించమని పలుసార్లు హెచ్చరించిన సచివాలయం సిబ్బంది ఏమీ మాకు పట్టించుకోలేదు. దయవుంచి ఈసారైనా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ మాకు ఉపాధి కల్పించాలని సైకిల్ యాత్ర ఈ నెల 7వ తేదీ నుంచి మన అలిపిరి సైకిల్ నుంచి సచివాలయం వరకు పాదయాత్ర చేస్తున్నాం. దీన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. గత 18 సంవత్సరాలుగా అర్బన్ మీ సేవా సెంటర్లలో పనిచేస్తున్నాం. మాతో పాటు 607 మందిని గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం 607 మందిని విధుల నుండి తొలగించింది. దానికి అనుగుణంగా యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు మమ్మల్ని విధుల్లోకి తీసుకుంటామనేసి హామీ ఇచ్చారు. ఈ హామీ ఇచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఆ హామీ ఇంతవరకు నెరవేరలేదు. దానికి అనుగుణంగా మేము ఈ నెల 7వ తేదీ అలిపిరి నుంచి అమరావతి వరకు సైకిల్ యాత్ర స్టార్ట్ చేస్తున్నాము. దీనికి అనుగుణంగా మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఈ నెల 16 నుంచి 17, 18, 19 వరకు అమరావతిలో దీక్షలు చేస్తున్నాము. దీనికి మద్దతుగా మేము 7వ తేదీ చేయాల్సిన పాదయాత్రని సైకిల్ యాత్రని జయప్రదం చేయాలని కోరుచున్నాం. నా పేరు బాలసుబ్రహ్మణ్యం.